మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పినట్టు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుండి ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. అందరూ తప్పనిసరిగా ఈ సంఘటనల గురించి తెలుసుకోవాలి. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అంటే తెలుగు నేల మీద తెలియని వారు ఉండరు. కొన్ని వందల ఏళ్ల క్రితమే భవిష్యత్తులో ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు తన కాలజ్ఞానంలో రాసిపెట్టారు. బ్రహ్మంగారు ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే అక్షర సత్యాలయ్యాయి. రైలు బండి రాక, విద్యుత్ దీపాలు, కులమతాల ద్వేషాలు, చివరికి కరోనా వంటి మహమ్మారుల గురించి కూడా ఆయన ఆనాడే చెప్పారు. అయితే ఈ క్రమంలోనే శ్రీ పరాభవనామ సంవత్సరంలో అంటే 2026 ఉగాది తర్వాత లోకంలో అనేక వింతలు, విశేషాలు మరియు భయంకరమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయని కాలజ్ఞానంలో రాసిపెట్టారు బ్రహ్మంగారు. మరి ఈ ఉగాది తర్వాత అసలు ఏం జరగబోతుంది? ఎటువంటి వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి? బంగారం ధర ఎలా మారబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. 2025లో విపరీతమైన వర్షాలు పడతాయని బ్రహ్మంగారు ముందే చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే చాలా వర్షాలు పడ్డాయి. ఎంతో పంట నష్టం జరిగింది. అలాగే ఈ 2026లో విపరీతమైన చలి ఉంటుందని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు ఉంటాయి. ఎండల వల్ల కొంతమంది చనిపోతారు. ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే పగటిపూట జనం బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరంలో దేశాల మధ్య పదే పదే గొడవలు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. భారతదేశం ఇంకొక దేశానికి బానిసలాగా పనిచేస్తుంది. అలాగే ఉగాది తర్వాత ఆకాశంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అని బ్రహ్మంగారు చెప్పారు. పగటిపూట కూడా నక్షత్రాలు కనిపించటం లేదా ఆకాశం వింత రంగులోనికి మారటం వంటివి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. స్త్రీ పురుషుల్లో కామకోరికలు ఎక్కువగా పెరుగుతాయి. స్త్రీలు పురుషులు కట్టుబాట్లో మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది, పురుషులకు ఆయుష్ తగ్గుతుంది. స్త్రీలు మందు, సిగరెట్లు తాగటం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సముద్ర మట్టాలు విపరీతంగా పెరుగుతాయి. తీర ప్రాంత నగరాలు నీట మునిగే ప్రమాదం ఉందని, సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. ఉగాది తర్వాత తులం బంగారం ధర 2 లక్షలు దాటిపోతుంది. రోజురోజుకు బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇక రానున్న రోజుల్లో ముత్యమంత బంగారం కూడా దొరకదు. బంగారం కోసం ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు తిండి గింజల ధరలు కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో విపరీతంగా పెరిగి కరువు పరిస్థితులు ఏర్పడతాయి అని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. తిండి గింజలు అంటే బియ్యము, పప్పు ధాన్యాల ధర ఉగాది తర్వాత బాగా పెరుగుతుంది. అవి కొనలేని పేదవారు ఆకలితో మరణించే పరిస్థితులు వస్తాయి. అలాగే ఈ 2026లో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుంది. అది సోకిన వారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారు. తిరుపతికి వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. తిరుమల సంపాదనను 6 మంది దొంగలు దోచుకుంటారు. దానివల్ల వెంకటేశ్వరుని కుడిభుజం కదులుతుంది. రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతబడుతూ ఉంటాయి. అలాగే ప్రజల్లో భక్తి తగ్గిపోతుంది. దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారు. ఎన్నో పాపాలు చేస్తారు. వావి వరసలు లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. అంతేకాదు ఉగాది తర్వాత రాజ్య పాలనలో కూడా చాలా పెద్ద మార్పులు వస్తాయి. అనుకోని వ్యక్తులు అధికారంలోనికి రావటం, ఉన్నత పదవుల్లో ఉన్నవారు అకస్మాత్తుగా పతనం అవ్వటం వంటి రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరుగుతాయి. తమకు ఇష్టమైన వారిని వశపరుచుకుంటారు. చేతబడుల వల్ల కూడా ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. రాబోయే రోజుల్లో స్త్రీలు పెండ్లి కాకముందే గర్భవతులవుతారు. పుణ్యాత్ములు తగ్గిపోతారు. పాపాత్ములు ఎక్కువగా పెరుగుతారు.
శ్రీ పరాభవనామ సంవత్సరంలో అమెరికాలో పెద్ద భూకంపం వస్తుంది. దానివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంతోమంది చనిపోతారు. అంతేకాదు ఉగాది తర్వాత ప్రసిద్ధ దేవాలయాలలోని విగ్రహాలు మాట్లాడడం లేదా కళ్ళు తెరవటం వంటి వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది దైవశక్తి హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. నీచుల ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ కలకలలాడుతూ ఉంటుంది. మంచివారి ఇల్లు పేదరికంతో నిండిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతుంది. మంచివారి మాటలు ఎవరూ నమ్మరు, చెడ్డవారి మాటలు అందరూ నమ్ముతారు. ఈ రోజుల్లో మంచివారికి న్యాయం లేదు, చెడ్డవారికి న్యాయం ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో గాలిలో వింత మార్పు వస్తుంది. పీల్చే గాలి కలుషితం అవటమే కాకుండా ఊపిరి తీసుకోవడం కష్టమయ్యే స్థాయిలో వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఇక రానున్న రోజుల్లో చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆహారపు అలవాట్లు మరియు వాతావరణ మార్పుల వల్ల చిన్నపిల్లలు కూడా ముసలివారిలా కనిపించే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అకస్మాత్తుగా పర్వతాలు బద్దలవుతాయి. అగ్నిపర్వతాలు లేని చోట కూడా భూమి నుండి లావా లేదా వేడి నీరు ఉబికి రావటం జరుగుతుంది. అన్ని రకాల పండ్లు, కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతాయి. అన్ని వస్తువులలో విపరీతమైనటువంటి కల్తీ జరుగుతుంది. అలాగే విపరీతమైన ధరలు పెరుగుతాయి. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఈ భూమిపై ఉంటారు. మతం, కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. డబ్బున్న వారికే విలువ అనేది ఉంటుంది. నోటి మాటకు విలువ లేకుండా పోతుంది. కలియుగం 50,000 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కాశీలో గంగా ఎండిపోతుంది. 15 రోజులు చుక్క నీరు కూడా దొరకదు. 16వ రోజున పెద్ద వరదలు వస్తాయి. రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలామంది చనిపోతారు. తెల్లకాకులు వచ్చి ఊరి చివరన ఏడ్చి మరణిస్తాయి. అది చూసిన వారు పిచ్చివారవుతారు. వారికి మాటలు రావు. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి. పంది కడుపులో ఏనుగు పుడుతుంది. ఏనుగు కడుపులో పంది పుడుతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో నీటి కొరత ఏర్పడుతుంది. మంచినీరు దొరకటమే మహాభాగ్యంగా మారి నీటి కోసం యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయని బ్రహ్మంగారు చెప్పారు. దొంగ స్వాములు ఎక్కువ అవుతూ ఉంటారు. ప్రజలను దోచుకుంటారు. పిల్లల్ని కని రోడ్డు మీద వదిలేస్తారు. ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది. భూమి లోపల నుండి విచిత్రమైన జీవులు బయటకు వస్తాయి. ప్రతి ఊరి చివరన గద్దలు గుంపులుగా చేరి ఏడుస్తాయి. దాన్ని చూసిన వారు రక్తం కక్కుకు చనిపోతారు. ఈరోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి. దక్షిణ దిక్కున రామచిలుక మనిషిలాగా మాట్లాడుతుంది. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఒక పౌర్ణమి రోజు ప్రతి ఊరిలో కుక్కలు ఏడుస్తూ చనిపోతాయి. ఆ కుక్కలను చూసిన వారు రక్తం కక్కుతూ అక్కడే చనిపోతారు. ఆ రోజు దేవాలయాలలో దేవుళ్ళు మాయమైపోతారు. రాబోయే రోజుల్లో కులాలు, మతాల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు. ఒకరినొకరు కొట్టుకుంటారు. భారతదేశంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దేవుళ్ల పేరు మీద ప్రజల దగ్గర ధనం దోచుకుంటారు. రాబోయే రోజుల్లో అఘోరాలు మనుషుల్లోనికి వచ్చి తిరుగుతూ ఉంటారు. దానివల్ల చాలామంది ప్రజలు భయపడుతూ ఉంటారు. అలాగే ఒక అమ్మాయి ఒకేసారి 7 మంది పిల్లలకు జన్మనిస్తుంది. అలాగే భవిష్యత్తులో 6 నెలల బాలుడు పాట పాడుతాడు అని కాలజ్ఞానంలో ఉంది. రానున్న రోజుల్లో భ్రమరాంబ పట్టుచీరకు చెదులు పడతాయి. మల్లికార్జునుడి గుడిలో పొగ మంటలు ఎగిసి పడతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సంచరిస్తూ ఉంటారు. అలాగే 2026లో విజయవాడలో ఉన్న కృష్ణా నది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది. కనుక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి. పందులు కోతుల్ని కంటాయి. అంతేకాదు మక్కా మసీదులో నల్ల పంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది.
అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కళ్ళు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగ తాగటం మానేస్తారు, కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి, మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి, అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి, ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతూ ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి 100కు 100% ఖచ్చితంగా జరుగుతుంది. బ్రహ్మంగారు భవిష్యత్తు గురించి చెప్పిన ఈ విషయాలన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే కష్టకాలానికి సిద్ధంగా ఉండమని మరియు ధర్మ మార్గంలో నడవమని హెచ్చరించడానికి మాత్రమే. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిన వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. 2023లో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని బ్రహ్మంగారు తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది. పొడవాటి డ్రాగన్ మిత్రత్వం అనే వంచన చేసి శత్రువులను దెబ్బతీయాలని చూస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నిజంగా డ్రాగన్ దేశం అయిన చైనా దేశం మన భారతదేశంలో మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. అలాగే వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు. ఇది ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైళ్లు ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది. అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవుల్ని చంపుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతూ వస్తుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన భారతదేశంలో తిరుమల కొండపై చోటు చేసుకుంది. అంతేకాదు నాస్తికత్వం ప్రబలుతుంది అని బ్రహ్మంగారు బలంగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తమిళనాడులో జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగినట్టే కదా. మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని బ్రహ్మంగారు తెలిపారు. మొన్నే జరిగిన ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలిస్తానా మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది.
ఒక అంబ 16 ఏళ్లు రాజ్యం వెళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇలా చాలామంది రాజకీయాల్లోనికి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోనికి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాదులో తుర్కషులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసి పెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.